హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆహుజా న్యూ మోడల్ కాన్ఫరెన్స్ సిస్టమ్ DCS 9000 సిరీస్ గురించి తెలుసుకుందాము. దీంట్లో వచ్చేసి మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ టోటలీ డిజిటల్. ఇంతకుముందు మనం చూసాం అనలాగ్ వర్షన్స్ 4000 నుంచి 5000, 8000 ఇవన్నీ అనలాగ్. నెక్స్ట్ 8000 సిరీస్ వచ్చి వైర్లెస్ సిస్టమ్ డిజిటల్. బట్ దీనికి మిగతా వాటికి డిఫరెన్స్ అనేది చాలా ఫీచర్స్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏ కాన్ఫరెన్స్ సిస్టంలో లేని ఫీచర్స్ అన్నీ ఈ మన కొత్త 9000 సిరీస్లో యాడ్ అయ్యాయి. ఇప్పుడు మనం 1 by 1 ఒక్కో ఫీచర్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మనకి ఇక్కడికి రాగానే మనకు ఫస్ట్ ఆప్షన్ కనబడేది ఇక్కడ మోడ్ కనబడుతుంది. దీంట్లో వచ్చేసి ఇది స్క్రీన్. ఓకే, ఇదైతే సెలెక్ట్ చేస్తున్నాం మనం కంప్లీట్ స్క్రీన్లో కనబడుతుంది. ఈ రెండు వాల్యూమ్ కంట్రోల్స్, USB ఇన్పుట్. సో మనం ఫస్ట్ మనకు కనబడే ఆప్షన్ని మనం చెక్ చేద్దాం. ఇదేంటంటే డిస్కషన్ మోడ్ ప్లస్ ఓటింగ్ మోడ్. ఈ డిస్కషన్ మోడ్ ఏంటంటే మనం ఫస్ట్ టైం ప్రెస్ చేస్తే మీరు ఇక్కడ జస్ట్ గమనించండి. ఫస్ట్ టైం మనం చేసినప్పుడు డిస్కస్ మోడ్ అంటే ఈ ఒక పర్సన్ మాట్లాడాలి, ఎంతమంది పర్సన్స్ మీరు ఎట్ ఏ టైం డిస్కషన్లో ఉండాలి అన్నది ఇక్కడ మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. 1 person, 3 person, 6 person, 9, నెక్స్ట్ ఆల్. ఓకే, సో అందరు గ్రూప్లో ఆల్లో ఉంటే అందరికి మనం గ్రూప్లో డిస్కస్ చేస్తారు. లేదా అట్ ఏ టైం ముగ్గురే డిస్కస్ చేయాలి, మిగతా వాళ్ళని అనవసరంగా ఇంటర్ఫియర్ అవుతున్నారు, ఆ టైంలో మనం ఎంత కావాలంటే అన్ని మెంబర్స్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం 6 మెంబర్స్ నేను సెలెక్ట్ చేశాను. దీని తర్వాత ఇదే కీని ఇంకోసారి మనం లాంగ్ కీ ఇలాగే ప్రెస్ చేస్తే ఓకే ఇక్కడ మనకు ఓటింగ్ మోడ్ వస్తుంది. ఈ ఓటింగ్ మోడ్ అన్నది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నార్మల్ ఏంటంటే ఎంతమంది ఏదైనా డెసిషన్ తీసుకున్నారనుకోండి, ఎవరు దేనికి ఓటేస్తారో ఫేవరబుల్గా ఉన్నారా లేదా. సపోజ్ ఒక గ్రూప్ డిస్కషన్ అవుతుంది, ఒక డెసిషన్ తీసుకున్నారు, దాంట్లో ఏంటంటే ఎంతమంది దానికి సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ చేయట్లేదు అనేది మనం ఈ ఓటింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఓకే, ఇది వచ్చి ఎగ్జిట్ బటన్. దీని తర్వాత మనకు వచ్చేసేసి ఫీడ్బ్యాక్ కిల్లర్. ఈ ఫీడ్బ్యాక్ అనేది మనం ప్రతి ఇన్స్టిట్యూషన్లో మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం, ఫీడ్బ్యాక్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈ ఫీడ్బ్యాక్ కిల్లర్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది లేదన్నది ఇప్పుడు ఒకసారి నేను టెస్ట్ చేస్తాను, చూడండి. మైక్స్ డెలిగేట్. ఓకే, ఇప్పుడు ఫీడ్బ్యాక్ స్టార్ట్ అయింది ఫ్రెండ్. ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ డిటెక్టర్ ఆన్ చేయగానే కంప్లీట్ ఫీడ్బ్యాక్ మొత్తం ఎలిమినేట్ అయిపోయింది. సో కంప్లీట్లీ ఫీడ్బ్యాక్ ప్రాబ్లం అన్నది సాల్వ్ అయింది. ఇంకోసారి నేను ఆన్ చేస్తాను, జస్ట్ ఒకటే ఎక్కియండి, జస్ట్ మీరు గమనించండి. మీరు ఆడియో ఏంటంటే ఫీడ్బ్యాక్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, జస్ట్ నేను ఫీడ్బ్యాక్ కిల్లర్ ఆన్ చేస్తున్నాను. సో కంప్లీట్గా ఫీడ్బ్యాక్ అనేది ఎలిమినేట్ అయింది. దిస్ ఇప్పటివరకు ద బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు మన కాన్ఫరెన్స్ సిస్టంలో. ఇంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది నేను మాత్రం ఇదే చూశాను. అంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ప్లే బటన్. ఏదైనా ఆడియో ఏదైతే మనం ప్లే చేయాలనుకుంటున్నామో ఒకసారి ఆడియో ఒకటి ట్రాక్ ప్లే చేస్తాము. ఇది ఆడియో ప్లే అవుతుంది. దీన్ని నెక్స్ట్ ఫీచర్ పాస్. ఈ సేమ్ కీ మనం ప్లే అండ్ పాస్ రెండు ఒకటే కీ మనం వాడుతున్నాం ఇక్కడ. దీని తర్వాత మనకు వచ్చేసి స్టాప్. ఇది కంప్లీట్గా స్టాప్ అవుతుంది. ఆడియో ట్రాక్ అన్నది ఇక్కడ నుంచి స్టాప్ అయిపోతుంది. మళ్ళీ ప్లే చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రాక్ చేంజ్ చేయాలనుకోండి ఆడియో, ఇక్కడ మాన్యువల్గా ఇక్కడ నుంచి మనము చేంజ్ చేసినప్పుడు నెక్స్ట్ ట్రాక్. ఓకే, నెక్స్ట్ ట్రాక్ అగైన్ ట్రాక్. ఇది మళ్ళీ ప్రీవియస్ ట్రాక్ ఏదైతే మనకు ఉందో ట్రాక్ ఇక్కడ ప్రీవియస్ చేయడం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి మనకు రికార్డింగ్ ఏంటంటే మనకు అందరికీ తెలుసు కాన్ఫరెన్స్ సిస్టమ్ ఏదైతే అంతా మీటింగ్స్ అన్నీ అవుతుంటాయో వాటిని రికార్డ్ చేసుకోవడానికి మనం ఈ రికార్డ్ బటన్ ప్రెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మనం ఇలా రికార్డ్ బటన్ ప్రెస్ చేయగానే స్టేటస్ స్టార్ట్ అంటుంది. ఓకే, మనం స్టార్ట్ బటన్ ప్రెస్ చేయగానే నెక్స్ట్ రికార్డింగ్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. ఏదైతే ఇప్పుడు మీటింగ్స్ అవన్నీ ఉంటాయో ఇవన్నీ రికార్డింగ్ ఇక్కడ మనకు బ్లింక్ అవుతుంది. దట్ మీన్స్ రికార్డింగ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. ఈ రికార్డింగ్ అన్నది స్టాప్ చేయాలంటే అగైన్ సేమ్ స్టాప్ అంటే రికార్డింగ్ అక్కడికి అయిపోయి మళ్ళీ ఇటు నుంచి మనం ఎగ్జిట్ కొట్టేస్తే ఇంకా రికార్డింగ్ నుంచి సేవ్ అయిపోయింది, అక్కడితో ఆ రికార్డింగ్ సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసేసి మనకు రిపీట్ నథింగ్ బట్ ఏదైతే మనం ఆడియో ట్రాక్ ఏదైతే ప్లే చేస్తుంటామో
అదే కంటిన్యూస్గా రిపీట్ అవుతుంది. అదే నా మెసేజ్ ఉందనుకోండి, కాన్ఫరెన్స్ కంటిన్యూస్గా మెసేజ్ రిపీట్ చేయాలి అంటే ఇక్కడ రిపీట్ ఆప్షన్ పెట్టేస్తే ఇది వచ్చింది అనుకోండి, అదే ట్రాక్ కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది ఇప్పటివరకు స్క్రీన్. ఇప్పుడు మనకున్న ఫీచర్స్ చూసాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇక్కడ మనకు 2 కంట్రోల్స్ ఉన్నాయి. ఈ 2 కంట్రోల్స్ ఏంటంటే, ఒకటి స్పీకర్ అన్నది ఏదో మాస్టర్ అవుట్పుట్ ఉంటుందో ఆ మాస్టర్ అవుట్పుట్ మనకు మెయిన్ స్పీకర్స్ ఉంటాయి కదండి హాల్లో, ఆల్ స్పీకర్స్ వాల్యూమ్ కంట్రోల్. దీని సెకండ్ కంట్రోల్ మానిటర్ వచ్చేసేసి డెలిగేట్ కంట్రోల్స్. ఇక్కడ మనకు 2 ఇక్కడ మనం చూడవచ్చు. మీరు ఇక్కడ చేంజ్ చేస్తుంటే ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో పెరుగుతుంది, ఇది ఇక్కడ క్లియర్గా స్పీకర్. నెక్స్ట్ ఇది వచ్చి మానిటర్, వాల్యూమ్ ఎంత ఉన్నాయన్నది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు మాస్టర్ ఇందాక మనం విన్నది మాస్టర్ వాల్యూమ్తో, ఇప్పుడు డెలిగేట్లో ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం ఆడియో ప్లే చేసి చూద్దాం. ఇప్పుడు ఇదైతే ఆడియో ఉంది. ఇప్పుడు చూడండి, ఇది కంప్లీట్గా మెయిన్ స్పీకర్స్ మ్యూట్ అయిపోయాయి. ఇప్పుడు ఈ కంట్రోల్ ఉందో ఈ డెలిగేట్లో వస్తుంది, మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ డెలిగేట్స్లో ఏదైతే మనం ఆడియో ప్లే చేసామో అన్ని డెలిగేట్ యూనిట్స్లో ప్లే అవుతుంది. ఓకే, అగైన్ నేను ఇక్కడ వాల్యూమ్ ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకుంటున్నాను, తగ్గించేస్తున్నాను. మీరు గమనించవచ్చు పూర్తిగా వాల్యూమ్ మొత్తం తగ్గిపోయింది. నెక్స్ట్ నేను ఇప్పుడు మళ్ళీ మెయిన్ స్పీకర్స్లో వాల్యూమ్ పెంచుతున్నాను. సో మనం దీనివల్ల ఏంటంటే నాట్ ఓన్లీ డెలిగేట్ యూనిట్, సెంట్రల్ 2 స్పీకర్స్ వాల్యూమ్ కంట్రోల్ మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకోవచ్చు. దీని తర్వాత మనం వెళ్దాం డెలిగేట్ యూనిట్స్లో ఫీచర్స్. ఒక్కసారి మనం డెలిగేట్ యూనిట్స్ ఫీచర్స్ చూద్దాం రండి. ఓకే, డెలిగేట్ యూనిట్స్లో వచ్చేసి ఫస్ట్ ఇక్కడ మనం చైర్మన్తో స్టార్ట్ చేస్తాము. ఈ చైర్మన్ యూనిట్లో వచ్చేసి గూస్నెక్ మీకు తెలిసిందే. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి, 3 సింబల్స్ ఉన్నాయి, టిక్ మార్క్ ఉంది, నెగిటివ్ ఉంది, N2. వీటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఓటింగ్లో ఉంటామో ఆ టైంలో మనం యూజ్ చేస్తాము. ఓటింగ్ అంటే మీరు ఫేవర్గా ఉన్నారా, అగేన్స్ట్గా ఉన్నారా, లేదా అబ్స్టైన్ అవుతున్నారు. సో వాటిని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ప్లస్ మైనస్. ఈ ప్లస్ మైనస్ నథింగ్ బట్ ఇక్కడ మనం స్పీకర్ వాల్యూమ్ ఇండివిజువల్గా దానికి కంట్రోల్ వాల్యూమ్ అండి. ఈ ప్రయారిటీ అన్నది మనకు తెలిసిందే. ఎప్పుడైతే చైర్మన్ ప్రయారిటీ బటన్ ఆన్ చేస్తారో అప్పుడు మనకు మిగతా డెలిగేట్స్ ఏవి పనిచేయవు. అప్పటి వరకు ప్రయారిటీ ఆన్ చేసే మనకు మిగతా డెలిగేట్స్ ఆటోమేటిక్ మ్యూట్ అయిపోతాయి. మళ్ళీ ప్రయారిటీ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే మిగతా డెలిగేట్స్ మాట్లాడగలుగుతారు. ఇది నార్మల్ టాక్ బటన్. ఓకే, ఇవి డెలిగేట్ యూనిట్. నెక్స్ట్ దీంట్లో వెళ్ళే ముందు ఇక్కడ మీకు చూపెడతాను. ప్రతి చైర్మన్ అండ్ డెలిగేట్ యూనిట్కి ఒక హెడ్ ఫోన్ ఇన్పుట్, 2 సెలెక్షన్ స్విచెస్. ఈ 1 and 2 ఏంటంటే మనం ఇన్పుట్ సెలెక్ట్ చేసుకోవడానికి. దీంట్లో ఇంకో ఫీచర్ ఏంటంటే లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్. ఎప్పుడైనా ఫారెన్ డెలిగేట్స్ అండ్ ఫారెన్ గెట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే మన లాంగ్వేజ్ అర్థం కాదు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పిన ఏంటంటే మనకు ఈ సెంట్రల్ యాంప్లిఫైర్లో ఒక ఇన్పుట్ ఉంది, అది నేను మీకు చూపెడతాను. ఆ ఇన్పుట్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవరైతే లాంగ్వేజ్ వస్తుందో లాంగ్వేజ్ వాళ్ళకు టెక్స్ట్ కన్వర్ట్ చేసి వాళ్ళ లాంగ్వేజ్లో మనం ఉంటుందో అది మనం హెడ్ ఫోన్లో వినొచ్చు. సో ఇదే యూనిట్ ఇక్కడ కూడా సేమ్, మనం డెలిగేట్ యూనిట్లో కూడా సేమ్ ఫీచర్. కాకపోతే ఓన్లీ ఇక్కడ మనకు చైర్మన్కి ఉన్నట్టు ప్రయారిటీ ఉండదు. సో సేమ్ ఇక్కడ మనకి హెడ్ ఫోన్ స్విచ్ 1, 2 ఇది డెలిగేట్లో ఉన్న ఫీచర్స్. ఇప్పుడు మనము సెంట్రల్ యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ అట్లాగే ఎలా ఇన్స్టలేషన్ చేయాలో ఒక్కసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కంట్రోల్ యూనిట్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది. ఈ కంట్రోల్ యూనిట్లో ఉన్న బ్యాక్ సైడ్ వ్యూలో ఏంటంటే ఏమేమి ఇన్పుట్ అవుట్పుట్స్ ఏవైతే కనెక్టర్స్ ఉన్నాయో ఒక్కసారి చూస్తాం. ఇట్లా కన్సోల్ బ్యాక్ ఫస్ట్ కనెక్టర్ వచ్చేసేసి ఇక్కడ మనకు మైక్ ఇన్పుట్. ఈ మైక్ ఇన్పుట్ నథింగ్ బట్ మన ఎక్స్టర్నల్ మైక్రోఫోన్, ఎనీ మైక్రోఫోన్ ఇక్కడ మనము ఇన్పుట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఎక్స్ట్రా అదర్ దెన్ ఇప్పుడు కాన్ఫరెన్స్ సిస్టమ్ కాకుండా ఒక మైక్ ఎక్స్ట్రా కనెక్ట్ చేయాలి అనుకుంటే మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్ మిక్సర్ అవసరం లేకుండా ఇక్కడ ఒక మైక్ ఇన్పుట్ ఆప్షన్ ఉంది. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ అవుట్పుట్ ఉంది, ఇక్కడ చూడండి అవుట్పుట్ AB, ఇది మెయిన్ లెఫ్ట్ అండ్ రైట్ అవుట్పుట్స్. ఓకే, దీని తర్వాత ఇన్పుట్. ఇందాక నేను మీకు చెప్పాను కదండి, ఇన్పుట్ ఏంటంటే లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్. ఇప్పుడు ఇంకో మిక్సర్ ఎనీ ఆడియో, ఈ ఆడియో ఇన్పుట్లో మనం ఇచ్చినప్పుడు ఈ ఆడియో ఇన్పుట్టే మనకు అక్కడ డెలిగేట్లో మనం సెలెక్ట్ చేస్తాం కదా అక్కడ వస్తుంది. ఇది లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్ కోసం వాడుకున్న అడిషనల్ ఇన్పుట్. ఓకే, దీని తర్వాత వచ్చేసేసి మనకు రికార్డింగ్ అవుట్పుట్. ఈ రికార్డింగ్ అవుట్పుట్ దేనికోసం అంటే ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ రికార్డింగ్ ఫీచర్ ఉంది. ఇది కాకుండా మీరు ఏదైనా అడిషనల్ డివైసెస్ కానీ అడిషనల్గా ఏదైనా రికార్డ్ చేసుకోవాలనుకుంటే వాటి కోసం ఇక్కడ రికార్డ్ అవుట్పుట్ అనే 2 ఛానల్స్ అవుట్పుట్ ప్రొవైడ్ చేసాము. దాని తర్వాత వచ్చేసేసి మనకు ఈ అలారం ఇన్పుట్ ఇది మెయిన్లీ యూస్డ్ ఫర్ నార్మల్ కాన్ఫరెన్స్ సిస్టమ్లో అంత యూజ్ అవ్వదు, బట్ స్టిల్ ఇక్కడ
ఫీచర్ ఏంటంటే ఎప్పుడైనా మనకు ఫైర్ అలారం కానీ ఏదైనా ట్రిగర్ అయినప్పుడు ఫైర్ అలారంతో ఇంటిగ్రేట్ చేసుకోవడానికి ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ టైంలో ఈ కంట్రోల్ యూనిట్ యాక్టివేట్ అవుతుంది. సో ఫైర్ అలారం అనేది మనం దీనికి ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఎనీ అలారం, నాట్ ఓన్లీ ఫైర్, ఎనీ అలారం మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇంపార్టెంట్, మనకు చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ వచ్చేసేసి కాన్ఫరెన్స్ సిస్టమ్ ఇన్పుట్ కనెక్షన్స్. ఏవైతే డెలిగేట్ చైర్మన్ యూనిట్స్ మనం కనెక్ట్ చేసామో సో వీటి ద్వారానే మనం కనెక్ట్ చేసాము. సో వన్ లూప్, ఇది మొత్తం రింగ్ టోపాలజీలో కనెక్ట్ అయింది. ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇల్లే ఫస్ట్ కేబుల్ మనము ఇలా తీసుకొని వచ్చి ఓ డెలిగేట్కి కనెక్ట్ చేసాం. దీని తర్వాత ఈ డెలిగేట్ నుంచి లూప్ వచ్చి సెకండ్, దాని తర్వాత థర్డ్ డెలిగేట్ ఇక్కడ నుంచి చైర్మన్ కనెక్ట్ చేస్తాం. చైర్మన్ తర్వాత ఇంకో కేబుల్ ఏదైతే ఉందో తీసుకొచ్చి ఇక్కడికి లూప్ కనెక్ట్ చేస్తాం. సో ఇది టోటల్లీ ఒక కంప్లీట్ సర్క్యూట్ కంప్లీట్ అయ్యింది. సో అప్ టు మనం ఇలా 32 డెలిగేట్స్ వరకు వితౌట్ ఎనీ ఎక్స్పాన్షన్ యూనిట్ కనెక్ట్ చేసుకోవచ్చు. 32 పైన ఉన్నాయనుకోండి, మ్యాక్సిమం దీంట్లో 72 వరకే వెళ్తాం. విత్ అడిషనల్ ఎక్స్పాన్షన్ యూనిట్ 72 వరకు వెళ్ళొచ్చు. సో 72 డెలిగేట్స్ మ్యాక్సిమం విత్ expansion unit. Without expansion unit 32 is a maximum. That is a maximum capacity of the delegates of this conference system. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ LAN. ఈ LAN ఏంటంటే ఇందాక మీకు చెప్పలేదు, ఈ కంప్లీట్ సిస్టమ్ మనం సాఫ్ట్వేర్ ద్వారా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. రిమోట్గా ల్యాప్టాప్ కానీ ఎక్కడి నుంచి అయినా మనం కనెక్ట్ చేయవచ్చు. అది కనెక్ట్ చేయాలి అంటే ఈ LAN పోర్ట్ ఉంది ఏదైతే ఉందో ఇది మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి ఎనీ రౌటర్కి మాత్రమే కనెక్ట్ చేయాలండి, హబ్కి కాదు, ఎటువంటి స్విచ్కి కాదు. రౌటర్ ఎటువంటి డిఎస్ మన ఇంటర్నెట్ రౌటర్స్ ఉంటాయి, వైఫై రౌటర్స్ ఉంటాయి కదా, ఆ వైఫై రౌటర్కి ఇక్కడ చూడండి ఇంకేం లేదు, జస్ట్ ఒక కేబుల్ కనెక్ట్ చేసాము, ఇంకా ఎటువంటి అడిషనల్గా ఏం మనం కనెక్ట్ చేయలేదు. సో దీని ద్వారా మళ్ళీ మనం ల్యాప్టాప్కి కనెక్ట్ చేసాము. ఇది ఇప్పుడు ఈ కంట్రోల్ ఈ ల్యాప్టాప్కి వైర్లెస్ ద్వారా కనెక్ట్ అయి ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసే ఫీచర్ RS-485. RS-485 కూడా దీంట్లో ఏంటంటే ఇంకో అడిషనల్ ఫీచర్, మనకు వెబ్ క్యామ్, మనకి ఏంటంటే ఇప్పుడు వెబ్ క్యామ్ లైవ్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ అవుతుంటాయి కార్పొరేట్ కంపెనీస్లో, వాటి ఏంటంటే అక్కడ వెబ్ క్యామ్ కూడా ఉంటుంది. ఆ వెబ్ క్యామ్ ఏంటంటే ఎప్పుడైతే మనం ఏదైతే డెలిగేట్ ఆన్ చేస్తామో ఆ కెమెరా డెలిగేట్ యూనిట్ వైపు ఫోకస్ అవుతుంది. ల్యాప్టాప్ స్క్రీన్ పైన ఎలా కాన్ఫిగర్ చేయాలనేది నేను మీకు చెప్తాను. దాని తర్వాత వచ్చేసి పవర్ DC ఇన్పుట్, దాని తర్వాత పవర్ ఆన్ ఆఫ్. ఇవన్నీ వెరీ కామన్ ఫీచర్ ఈ రెండు, అందుకోసం నేను ముందు చెప్పలేదు. సో మనకి ఇంపార్టెంట్ అంటే LAN, ఈ 3 కనెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. సో హోప్ఫుల్లీ మీకు ఇది ఎక్స్ప్లెయిన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనము ల్యాప్టాప్ ద్వారా ఎలా ఆపరేట్ చేస్తామో ఒకసారి చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవడానికి మన ahoojaradius.com వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు DCS కంట్రోల్ అనే సాఫ్ట్వేర్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఇది డౌన్లోడ్ చేయగానే ఇమీడియట్గా ఇక్కడ డౌన్లోడ్ చేయాలి. చిన్న అప్లికేషన్ ఇమీడియట్గా డౌన్లోడ్ కూడా అయిపోయింది ఆల్రెడీ. నేను ఇప్పుడు ఇది అయిన తర్వాత మీరు ఇక్కడ ఒక చిన్న ఇంపార్టెంట్ విషయం మీరు గమనించాలి. ఇందాక నేను చూపెట్టినట్టు LAN దీనికి కనెక్ట్ చేసి పెట్టాము. LAN కనెక్ట్ అయిన తర్వాత మీరు రౌటర్కి ల్యాప్టాప్కి పేర్ చేసుకోవాలి. ఈ రెండు కనెక్ట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను D-Link రౌటర్ ఉంది కదా, ఇది కనెక్టెడ్. ఇది కనెక్ట్ మనకు ల్యాప్టాప్కి అవుతేనే ఇది మనకు పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. కానీ ఇది కనెక్ట్ అవ్వకుండా ఉంటే మాత్రం పని చేయదు. సో ఇది మనకి ఇక్కడ కనెక్ట్ అయిందా లేదా చూసుకోవాలి. ఓకే, ఇది ఇక్కడ మనకు కనెక్టెడ్ చూపెడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఆల్రెడీ నేను ఇక్కడ డౌన్లోడ్ చేసి పెట్టాను అప్లికేషన్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది. స్టేటస్ మనం స్క్రీన్ ఓపెన్ చేయగానే కనెక్ట్ అవ్వగానే ఇలా కనబడుతుంది. ఇక్కడ వచ్చేసేసి ఫస్ట్ వచ్చేసి మనకు డివైస్ కెమెరా ఓటింగ్, ఈ 3 ఆప్షన్స్ కనబడతాయి. ఓకే, డివైస్లో వచ్చేసేసి మనకు ఇది సెంట్రల్ యాంప్లిఫైయర్, చైర్మన్, డెలిగేట్స్, డెలిగేట్ 2, డెలిగేట్ 4. సో ఇవన్నీ ఇక్కడ మనకు కనబడతాయి. ఇంకా రైట్ సైడ్ మీరు చూస్తే ఇక్కడ మొత్తం ఎవరెవరు ఉన్నారు కనెక్టెడ్, ఇక్కడ మనకు సింబల్ 3 డెలిగేట్స్ 1 చైర్మన్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు యూజర్స్ ఎవరు ఉన్నారు. దీని తర్వాత వచ్చేసేసి మనకు డిస్కస్ మోడ్. ఇందాక నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను, మీరు అక్కడ ఆపరేట్ చేసి చూపెట్టాను డిస్కస్ మోడ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేయాలన్నది. అది కంట్రోల్ ప్యానల్ నుంచి కాకుండా మనం ఇక్కడ ల్యాప్టాప్ నుంచి అన్ని ఫీచర్స్ ఏవైతే ఫీచర్స్ మీకు కంట్రోల్ యూనిట్లో ఉన్నాయి అన్నీ మనం రిమోట్ ద్వారా ల్యాప్టాప్ ద్వారా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 డెలిగేట్, ఇక్కడ చూడండి, ఇక్కడ మనం 1 సెలెక్ట్ చేయగానే ఓన్లీ 1, మిగతా 3 ఇంటూ అయిపోయి. ఇక్కడ మనకు ఇంటూ అయిందంటే ఆ డెలిగేట్ పనిచేయదు. ఒక్కసారి మీరు అక్కడ చూస్తే ఆ డెలిగేట్ ఓన్లీ 3 డెలిగేట్స్ మాత్రం ఆఫ్ అయ్యి ఓన్లీ 1 డెలిగేట్ మాత్రమే ఇండికేషన్ ఉంది. ఇప్పుడు నేను 3 చేస్తాను.
ఓకే, ఇక్కడ 3 డెలిగేట్స్ వచ్చేసేసి మీరు చూడవచ్చు, ఇక్కడ 3 డెలిగేట్స్ అక్కడ కంటిన్యూస్గా ఆన్ అయ్యాయి. 3 ఎల్ఈడీస్ గూస్నెక్స్ మైక్కి గ్లో అయ్యాయి, ఎల్ఈడీస్ గ్లో అయ్యాయి. దట్ మీన్స్ ఇక్కడ 3 వరకు పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి 3 యూనిట్స్ పనిచేస్తాయి. దాని తర్వాత ఇప్పుడు నేను ఆల్ డెలిగేట్ సెలెక్ట్ చేసేస్తాను. ఇప్పుడు ఆల్ డెలిగేట్ సెలెక్ట్ చేయగానే ఈవెన్ మీరు చూడండి, ఈవెన్ చైర్మన్ కూడా మొత్తం టోటల్ ఎల్ఈడీస్ మొత్తం అన్నీ యాక్టివ్ అయిపోయాయి. సో 4 మైక్లు ఇక్కడ నుంచి మనం ఎవరినైనా మ్యూట్ చేయాలన్నా, ఆఫ్ చేయాలన్నా, పర్మిషన్ ఇవ్వాలన్నా మొత్తం ల్యాప్టాప్ ద్వారానే ఈ స్క్రీన్ ద్వారా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. దీని తర్వాత నెక్స్ట్ ఫీచర్ వచ్చేసేసి ఓకే, డిసేబుల్ ఆల్ అంటే అన్నీ ఆఫ్ చేయడం. డిసేబుల్ అంటే ఏదైనా పర్టికులర్ నెంబర్ డిసేబుల్ చేసుకోవడము. 9 డిసేబుల్ చేయాలనుకోండి, ఇక్కడ డిసేబుల్ కొట్టేస్తే ఇంకా ఆ డెలిగేట్ అన్నది యూనిట్ అక్కడికి మనకు క్లోజ్ అయిపోతుంది డిసేబుల్ ఆప్షన్ చేస్తే. నెక్స్ట్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వచ్చేసేసి ఏదైతే లాస్ట్ మనం ప్రెస్ చేస్తామో, ఎవరైతే ఫస్ట్ బటన్ ప్రెస్ చేస్తారో ఆ మైక్ మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇది నేను మీకు డీటెయిల్గా మళ్ళీ నేను ఇంకో స్క్రీన్ షేరింగ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ కంట్రోల్ ప్యానల్ ఏదైతే ఉందో, సాఫ్ట్వేర్ కంట్రోల్ ప్యానల్, వీటిలో ఉన్న ఫీచర్స్ చూద్దాము. ఫస్ట్ మనకు స్టార్టింగ్ వచ్చేసేసి ఇక్కడ స్క్రీన్ ఓపెన్ చేయగానే 3 ఐకాన్స్ కనబడుతున్నాయి. డివైస్, కెమెరా, ఓటింగ్. ఓకే, డివైస్ మనం ఇక్కడ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకు డివైసెస్ ఏమేమి డివైసెస్ కనెక్ట్ అయి ఉన్నాయో కనబడుతుంది. DCS 9300 ఏమైతే మనం సెంట్రల్ యాంప్లిఫైర్, 9100 ఈజ్ చైర్మన్, 9200 ఇస్ డెలిగేట్. ఈ 3 డెలిగేట్ యూనిట్స్. ఓకే, ఇక్కడ మనం ఇంకొంచెం రైట్ సైడ్లో ఇది గమనిస్తే మనకి ఇక్కడ యూజర్స్ పక్కన చూస్తే ఇక్కడ ఐకాన్స్ ఉన్నాయి. ఈ ఐకాన్స్ ఏంటంటే ఏవైతే చైర్మన్ అండ్ డెలిగేట్ యూనిట్స్ కనెక్టెడ్ ఉన్నాయో వాటికి సంబంధించిన ఐకాన్స్. C అంటే చైర్మన్. ఓకే, ఇది కనెక్టెడ్ ఉందా లేదా. ఓకే, ఇవి 3 డెలిగేట్స్. ఈ డెలిగేట్స్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫంక్షన్ అవుతున్నాయి అంటే ఫంక్షన్ అవుతున్నాయి. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేస్తాను, ఇంటూ పడింది అనుకోండి, పర్టికులర్ డెలిగేట్ ఐదర్ కనెక్ట్ అయినా లేదు, మనం దాన్ని డిసేబుల్ అయినా చేసి పెట్టాం. సో ఏది డెలిగేట్ని మనం ఈ ప్యానల్ ద్వారా కూడా మనం కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ మనం వచ్చేసేసి 1 by 1 చూద్దాం. DCS 9300లో వచ్చేసి ఇందాక మనం చెప్పినట్టు ఈక్వలైజర్ యూజర్స్. సో ఈక్వలైజర్ అని ప్రెస్ చేయగానే మనకి ఒక విండో పాపప్ ఓపెన్ అవుతుంది. ఈ పాపప్లో ఏంటంటే ఇది ఒక 4 బ్యాండ్ గ్రాఫిక్ ఈక్వలైజర్. అంటే ఇంత ఫైన్ ట్యూన్గా మనము టోటల్ సెంటర్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ క్రాస్ ఓవర్ ఇక్కడ మనం ట్యూన్ చేసుకోవచ్చు. ఇది చూడండి, ఇక్కడ మనకు విత్ ఫ్రీక్వెన్సీ కూడా కనబడుతుంది. సపోజ్ హై ఫ్రీక్వెన్సీస్ బూస్ట్ చేయాలి అనుకోండి, ఈ ఫ్రీక్వెన్సీస్ మనం ఇలా బూస్ట్ చేసుకోవచ్చు. అలాగే మిడ్ ఫ్రీక్వెన్సీ అని కట్ చేయాలి, మనకు అంటే వాయిస్ బాగా ఓవర్ అయిపోయింది, కొంచెం గెయిన్ తగ్గించు మిడ్ కట్ చేయాలంటే ఇక్కడ లో ఫ్రీక్వెన్సీస్ కూడా మనకు బేస్ అంటే మనకి ఇబ్బంది పెడుతున్నాయి, నాయిసీగా ఉంది అంటే కూడా ఇక్కడ మనము ఫ్రీక్వెన్సీస్ అన్ని ఇక్కడ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ కనబడుతున్న ఫీచర్స్ వచ్చేసేసి లో పాస్ ఫిల్టర్ వచ్చేసేసి మనకు లో పాస్ మీద ఈ ఫ్రీక్వెన్సీస్ కట్ చేస్తున్నాయి. ఓకే, హై ఫ్రీక్వెన్సీని కట్ చేస్తుంది. ఇది హై పాస్ ఫిల్టర్. హై ఫ్రీక్వెన్సీని పాస్ చేస్తుంది, లో ఫ్రీక్వెన్సీని కట్ చేస్తుంది. ఓకే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. హై అండ్ హై ఫ్రీక్వెన్సీ పాస్ అంటే లోస్ అని అర్థం చేసుకోండి, లో కట్ అవుతుందని. లో పాస్ అంటే హై ఫ్రీక్వెన్సీస్ కట్ అవుతున్నాయి. సింపుల్గా మీరు జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి, ఈజీ టు రిమెంబర్. దీన్ని ఎక్కువ కాంప్లికేషన్ కూడా అవసరం లేదు. సింపుల్గా ఎంత ఫైన్ ట్యూనింగ్ కూడా మనకు నార్మల్లీ అవసరం ఉండదు. ఇన్ కేస్ మీరు ఫైన్ ట్యూన్ కావాలి అంటే చేసుకోవచ్చు. నేను ఫ్లాట్లో పెట్టేశారనుకోండి, ఎటువంటి ట్యూనింగ్ ఇంకా ఏం అవసరం లేదు అంతే, ఎందుకంటే మంచి ఎక్విప్మెంట్ కాబట్టి మీకు ఎక్కడ ఏం ప్రాబ్లం రాదు. ఓకే, దీని తర్వాత వచ్చేసేసి మనకు చైర్మన్లో రాగానే ఈ విండో మనకు పాపప్ అని ఇక్కడ చూస్తామని. ఇక్కడ 2 స్క్రీన్స్ ఓపెన్ అయ్యాయి. ఒకటి ఇది గ్రాఫిక్ ఈక్వలైజర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి థ్రెషోల్డ్, ఏదైతే మనకు గెయిన్ కంట్రోల్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని ఇక్కడ మనం చేసుకోవచ్చు. థ్రెషోల్డ్ అని నథింగ్ బట్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎవరైనా గట్టిగా మాట్లాడారనుకోండి, ఓ పర్సన్ నెమ్మదిగా మాట్లాడితే ఒక పర్సన్ వాయిస్ చాలా గట్టిగా ఉంటుంది. ఎంత గట్టి అంటే కొంచెం లెవెల్ తర్వాత డిస్టార్షన్ రావడం స్టార్ట్ అయిపోతుంది. అటువంటి వాళ్ళకి అటువంటి మైక్ పర్సన్ ఉన్నప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ థ్రెషోల్డ్ అంటే ఎంత డీబీ కట్ చేయాలి, ఎంత గట్టిగా మాట్లాడినా ఆ డీబీ కన్నా వాయిస్ ఇంకా పెరిగి రాదు, అంతకన్నా ఎక్కువ రాదు. ఇది రేషియో, అంటే ఏ రేషియోలో కట్ చేయాలి. నార్మల్గా 1:1 సరిపోతుంది. ఎంత ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలి. అటాక్ అంటే ఎన్ని సెకండ్స్లో తను హలో అని ఎంత ఫాస్ట్గా అటాక్ అవ్వాలి, అంటే దాన్ని కంప్రెస్ చేయాలి మెడే ఆపడానికి. ఆ టైమింగ్ ఎంత టైంలో రిలీజ్ అవ్వాలి, మరి హలో ఆగగానే అది నార్మల్ వాల్యూమ్ రావడానికి ఎన్ని మైక్రో సెకండ్స్ టైం పడుతుంది. సో అటాక్ అంటే
ఎంత త్వరగా మనం ఆపడానికి, రిలీజ్ అంటే ఎంత త్వరగా మనకు ఆ ఫ్రీక్వెన్సీ దాని ఎఫెక్ట్ నుంచి బయటికి రావడానికి. అతను హలోన్గా ఆగిపోయాడు అనుకోండి, కొద్దిసేపటికి మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే, ఇది బూస్ట్ అయినా వాల్యూమ్ అయినా బూస్టింగ్ అని చేసుకోవాలంటే బూస్టప్ చేసుకోవచ్చు. ఇక్కడ వాల్యూమ్ కంట్రోల్ చైర్మన్, ఎందుకంటే ఈచ్ అండ్ నాట్ ఓన్లీ ఇందులో ఉన్న ఫీచర్ అంటే డెలిగేట్ టు చైర్మన్ అందరి దేనికి యూనిట్ అక్కడ ఇండివిజువల్ వాల్యూమ్ కంట్రోల్ కూడా అడ్జస్ట్ చేసి పెట్టుకోవచ్చు మనం ముందే. ఓకే, ఇదొక ఆప్షన్ ఉంది. మనకు ఫైన్ ట్యూనింగ్ కావాలి అన్న వాళ్ళు చేయొచ్చు. లేదు అంటే సింపుల్గా ఫ్లాట్ లేదా బైపాస్ చేసేసుకోవచ్చు. బైపాస్ అంటే యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్ ఫ్లాట్ అవుట్పుట్ వచ్చేస్తుంది. లేదు సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేయాలనుకుంటే చేంజ్ చేయొచ్చు. ఎప్పుడైనా పర్టికులర్ ప్రాబ్లమ్ ఉన్న కేసెస్లో మీరు సెట్టింగ్స్ అన్ని చేంజ్ చేసి చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బైపాస్ ఉంది. మనం బైపాస్ ఆఫ్ చేయగానే ఇక్కడ 4 బ్యాండ్ గ్రాఫిక్ ఈక్వలైజర్ వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ బ్యాండ్స్ ఉన్నాయి కదా, హై మిడ్ లో, ఈ ఫ్రీక్వెన్సీస్ మాత్రమే మనకి ఇలా పనిచేస్తూ ఉంటాయి. ఈ 4 బ్యాండ్ గ్రాఫిక్ ఈక్వలైజర్. ఓకే, నేను ఫ్లాట్ చేసేసాను. నెక్స్ట్ మనకు వచ్చేసి డెలిగేట్లో కూడా సేమ్ ఫీచర్స్, ఏవైతే ఫీచర్స్ మనకు చైర్మన్లో ఉన్నాయో సేమ్ థ్రెషోల్డ్, గ్రాఫిక్ ఈక్వలైజర్. థ్రెషోల్డ్ కావాలంటే అడ్జస్ట్ చేస్తాము. ఓకే, ఎంత కట్ కావాలి వాల్యూమ్ అంత పెట్టేసి ఎంత మైక్రో సెకండ్స్ డిలే ఇక్కడ మనం సెట్ చేసుకుంటాము. లేదు అంటే సింపుల్ ఫ్లాట్ ఆర్ బైపాస్ చేసేసుకుంటాం ఈ ఫీచర్ని. మిగతా డెలిగేట్స్ అన్నీ సేమ్. ఇలా మనం ఎన్ని డెలిగేట్స్ కావాలంటే అన్ని డెలిగేట్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఇది మనకు వీటి వరకు ఉన్న కాన్ఫిగరేషన్. జస్ట్ తర్వాత వచ్చి జనరల్ కాన్ఫిగరేషన్లో వచ్చి డిస్కషన్ మోడ్ మనం ఫస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకున్నాము. కంట్రోల్ యూనిట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను. ఇక్కడ ఎంతమంది డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి, 1, 3, 6 లేదా 9 లేదా అందరా, ఎంతమంది కావాలో అందరు ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఎంతమందిని డిసేబుల్ చేయాలంటే ఇక్కడ మనం డిసేబుల్ చేసుకోవచ్చు. ఎవరెవరిని డిసేబుల్ ఇక్కడ ఆప్షన్ ఉంది. లేదా డిసేబుల్ ఆల్ అంటే డిసేబుల్ మొత్తం పర్టికులర్గా కొంతమందినే డిసేబుల్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఫీచర్ వచ్చేసేసి ఈ లిమిట్ ఇందాక ఇదే మనం డిస్కషన్ పెట్టాం కదా, ఎన్ని యూనిట్స్కి మనం లిమిట్ చేయాలి అంటే ఎవరెవరిని లిమిట్ చేసుకోవాలి అన్నది ఇక్కడ మనం లిమిట్ చేసుకోవచ్చు. ఓకే, డిస్కషన్ ఎంతమంది గ్రూప్ డిస్కషన్. దాని తర్వాత వచ్చేసి FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అండి. ఓకే, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ వచ్చేసి ఎవరైతే లాస్ట్ డెలిగేట్ మనకు మాట్లాడతారో అతన్ని ఇమీడియట్ ఆన్ చేయగానే ఫస్ట్ ఎవరైతే మైక్ కనెక్ట్ తీసుకుంటారో వాళ్ళ మైక్ డిసేబుల్ అవుతుంది. సో ఇప్పుడు 9 మెంబర్స్ డిస్కషన్ చేస్తున్నారు, 10th మెంబర్ ఆన్ చేశాడు అనుకోండి, ఎవరైతే ఫస్ట్ మైక్ తీసుకున్నారో అతని మైక్ డిసేబుల్ అవుతుంది, మిగతా వాళ్ళ డిస్కషన్ అలా కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఓకే, ఫస్ట్ ఇన్ మీన్స్ ఫస్ట్ వచ్చిన అతను లేదా ఫస్ట్ వచ్చిన అవుట్ అయిపోతాడు. ఫస్ట్ వచ్చిన మైక్ డిసేబుల్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చి ఈ ప్రయారిటీ బటన్ మనం ప్రెస్ చేయగానే మిగతా డెలిగేట్స్ మొత్తం ఇక్కడ చూడండి అన్నీ ఆఫ్ అయిపోతాయి. ఓకే, మిగతా డెలిగేట్స్ ఆఫ్, మళ్ళీ ప్రయారిటీ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్ మిగతా డెలిగేట్స్ కూడా మనకు కనెక్ట్ అవుతాయి. ఓకే, దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ వాల్యూమ్ కంట్రోల్. ఈ వాల్యూమ్ కంట్రోల్ వచ్చేసి మనకు కంట్రోల్ ప్యానల్లో 2 కంట్రోల్స్ చూసాం, మీకు గుర్తే ఉంటుంది. వాటి వాల్యూమ్ కంట్రోల్స్ మనం ఇక్కడ చూసుకుంటుంటాం, ఆపరేట్ చేసుకోవచ్చు. ఈవెన్ స్క్రీన్ ద్వారా కూడా వీటిని ఆపరేట్ చేయవచ్చు. నెక్స్ట్ మ్యూజిక్ కంట్రోల్ ఈజ్ MP3 పైన సాంగ్ అయినా ప్లే చేయాలి అనుకుంటా. ఈ ట్రాక్ మన యూఎస్బీలో ఉన్న సాంగ్స్ వరకే ప్లే అవుతాయి, ల్యాప్టాప్లో ఉన్నవి కావు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ల్యాప్టాప్లో ఉంది ఇక్కడ ట్రాక్ అంటే కుదరదు. జస్ట్ ఇది కంట్రోల్ యాప్, దాన్ని కంట్రోల్ చేస్తున్నాం అంతే ఈ యాప్ ద్వారా. ఓకే, స్టార్ట్ రికార్డ్ ఈ ఫీచర్స్ అన్నీ మనం ఇక్కడ ఉన్నాయి. ఓకే, దాని తర్వాత వచ్చేసి మనకు కెమెరా. ఈ కెమెరాలో వచ్చేసేసి కెమెరా మనకి ఎక్కడ వాడతామంటే నార్మల్గా వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్లు ఏంటంటే పెద్ద కార్పొరేట్ మీటింగ్స్లో కానీ ఇంటర్నేషనల్ మీటింగ్స్, పెద్ద మీటింగ్స్లో ఏమవుతుందంటే వేరే కంట్రీస్ కానీ రిమోట్ లొకేషన్స్లోనే అందరూ బోర్డ్ మీటింగ్ మొత్తం 15 to 20 మెంబర్స్ అటెండ్ అవుతుంటారు. వాళ్ళు ఏంటంటే విత్ కెమెరాతో అటెండ్ అవుతుంటారు. వాటిలో ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మనం డెలిగేట్ యూనిట్ ప్రెస్ చేస్తాం, ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో ఈ కెమెరా ద్వారా ఆటోమేటిక్ ఆ డెలిగేట్ యూనిట్ వైపు కెమెరా ఫోకస్ అయిపోతుంది, ఇమీడియట్ అటు రొటేట్ అయిపోతుంది. ఎవరు ఆన్ చేయగానే ఇమీడియట్ అలా. సో ఆ కెమెరా రొటేట్ చేయాలంటే కెమెరాకు డెలిగేట్ యూనిట్ ఎక్కడ ఉంది అన్నది మనము ఇక్కడ కాన్ఫిగర్ చేయాలి. ఒకసారి డెలిగేట్ యూనిట్ అన్ని ఇన్స్టలేషన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ మనం ఆ యూనిట్ సెలెక్ట్ చేసుకొని ఈ ప్రోటోకాల్స్ ఉంటాయి, ఇది ఇంపార్టెంట్ అండి. ఈ ప్రోటోకాల్ మనది పెల్కోడి, విస్కా, ఈ 2 పాపులర్ ప్రోటోకాల్స్. మ్యాక్సిమం మేజర్ బ్రాండ్స్ అన్ని వెబ్కామ్స్ అన్నీ సపోర్ట్ చేస్తుంటాయి. ఓకే, సో ఈ వీటిలో ఏంటంటే
మనకు ఈ సెట్టింగ్ అనమాట. కెమెరా లెఫ్ట్ మూవ్ చేయాలా, రైట్ మూవ్ చేయాలా, అప్ అండ్ డౌన్ సెలెక్ట్ చేసుకొని జూమ్ అంటే పర్టికులర్ పర్సన్ ఫేస్ ఏంటి అన్నది చూసుకొని ఫోకసింగ్ అంతా ప్రాపర్గా ఉందో అది చూసుకొని ఇక్కడ మనము సేవ్ చేయగానే కెమెరా 1కి సేవ్ అయిపోతుంది. సో ఏదైతే మనం ఇందాక సెట్టింగ్స్ చేసామో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరా మనం దీంట్లో లొకేషన్ మనం సేవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఈ కెమెరాకు ఉన్న ఆప్షన్స్. నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓటింగ్. ఈ ఓటింగ్ అన్నది ఏంటంటే ఇంతకుముందు కూడా మనం చెప్పాము, ఎవరైతే మనకు ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ మీటింగ్స్లో ఏమైనా అయ్యాయి అనుకోండి, వాటిని ఓటింగ్ సెలెక్ట్ చేస్తారు. ఏమైనా డెసిషన్స్ ఎంతమంది ఫేవర్గా ఉన్నారు, ఎంతమంది ఫేవర్గా లేరు చెక్ చేయడానికి ఇక్కడ ఓటింగ్ అన్నది మనం ఈ అప్లికేషన్ యూజ్ చేస్తాం. ఈ అప్లికేషన్లో ఏంటంటే ఇక్కడ మనకు టైమింగ్ ఉంటుంది, 1 minute to 14 minutes వరకు టైం ఉంది. ఇక్కడ నేను 1 minute సెలెక్ట్ చేసి స్టార్ట్ ఓటింగ్ అంటాను. ఇక్కడ నేను ఓటింగ్స్ చూపెడతాను. ఇప్పుడు నేను ఓట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఎవరెవరు నేను ఓటింగ్స్ అన్నది మనం చూద్దాము. ఓకే ఓకే ఇప్పుడు నేను స్టాప్ ఓటింగ్ అంటాను. ఓకే మొత్తము ఇప్పుడు 4 delegatesలో మీరు చూడండి, టోటల్ 3లో ఒకరి ఫేవర్ ఒకరు అబ్స్టెన్ 3 టైప్స్ ఇక్కడ మనకు ఓటింగ్ ఎవరైనా అన్నది మనకి ఇక్కడ తెలిసిపోయింది. సో ఇది ఓటింగ్ ఆప్షన్. ఇదంతా అయిన తర్వాత ఈ ఫీచర్ కూడా మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఇది అండి టోటల్గా మనకు స్క్రీన్. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి లాక్. ఈ లాక్ దేనికంటే ఎవరన్నా స్క్రీన్ బై మిస్టేక్ డిస్టర్బ్ చేయకుండా అన్ని సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేస్తారు. ఇప్పుడు లాక్ అయిన తర్వాత ఇంకా చూడండి, నేను మౌస్ ఎన్ని ప్రెస్ చేసినా స్క్రీన్ మొత్తం ఎక్కడ వేరే ఏం ఫంక్షన్స్ పని చేయట్లేదు. సో మళ్ళీ మీరు అన్లాక్ చేసిన తర్వాతే మీకు స్క్రీన్ పనిచేస్తుంది. ఓకే సో ఇది ఈ అన్లాక్లో ఉన్న అడ్వాంటేజ్. లేకపోతే బై మిస్టేక్ ఎవరైనా ప్రెస్ చేశారనుకోండి డిసేబుల్ అయిపోతుంది. ఇలా ప్రెస్ చేసేసుకుంటే మైక్ డిసేబుల్ ఎనేబుల్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇలా ఉంటుంది. సో ఇది మనకు డిసేబుల్ ఫీచర్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.